హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనం నందీస్కి అయితే ప్లాన్ చేసాం. సో టైం అరౌండ్ 2:45 అవుతుంది ద ఏఎం. మనం బెంగళూరులో అయితే ఉన్నాం. సో బెంగళూరు నుంచి నందీస్కి అయితే వెళ్తున్నాం. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి అండ్ లెట్స్ గో. సో గైస్, మనం నంది హిల్స్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అనమాట. సో అరౌండ్ 6:30 to 7 o'clock వాళ్ళైతే అక్కడ గేట్ అనేది ఓపెన్ చేస్తారు. సో మనమైతే ముందుగా వెళ్ళినా కూడా అక్కడ వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అందరినీ వదులుతారనమాట. ఇది చెక్ పోస్ట్ యాక్చువల్లీ. సో ఇక్కడైతే ఒక చిన్న గొడవ అయింది. ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు తెలుగు పాటలు పెట్టారు అండ్ కర్ణాటక వాళ్ళైతే ఇంకా ఇక్కడ నీళ్ళు తాగి ఇక్కడ పని చేసి మరి తెలుగు పాటలు ఎలా పెడతారని గొడవ పెట్టుకున్నారు. అండ్ పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లోకల్స్ కాబట్టి ఇంక లోకల్స్కే సపోర్ట్ చేస్తారు. ఇంకా మన తెలుగు వాళ్ళని అయితే మీరు అర్లీ మార్నింగ్ డ్రింక్ చేశారని అబ్యూస్ చేశారు. ఎనీవే, మనమైతే ఆల్ ఆర్ ఇండియన్స్, మనమంతా ఒకటిగా ఉండాలి. సో మనం నంది హిల్స్ రీచ్ అయిన వెంటనే చేయాల్సిన పని, మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. మనం ప్రీవియస్లీ అయితే మనకు 2 వీలర్స్ పార్కింగ్కి టికెట్ తీసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడైతే చార్జ్ చేస్తున్నారు. సో అరౌండ్ 25 రూపీస్ పర్ పర్సన్కి, 50 రూపీస్ అనమాట లోపల ఎంట్రీ. సో మీరు వెహికల్లో వెళ్తే 25 రూపీస్ ప్లస్ 50 రూపీస్, సో 75 రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్ పడుతుంది. అండ్ మీరు ఒకవేళ మీరు 4 వీలర్ కానీ వెళ్తే అన్నమాట ఇంకా ఎక్కువ పడవచ్చు. మేబీ 100 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు పర్ వెహికల్ అనమాట. అండ్ ఇక్కడైతే మీకు ఫోన్పే లాంటివి అవైలబుల్ ఉండదు, మీరు ఖచ్చితంగా క్యాష్ తీసుకెళ్ళాలి. అండ్ ఇక్కడ సిగ్నల్స్ కూడా రావు, ఎవరి దగ్గరైనా తీసుకుందామన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి మీరైతే తప్పకుండా క్యాష్ అయితే క్యారీ చేయండి అండ్ కొంచెం చేంజ్ కూడా మెయింటైన్ చేయండి. లైక్ 500 ఇస్తే వాళ్ళు, మనం ఒకరిద్దరు వెళ్తే 500 ఇస్తే కొంచెం అక్కడ చేంజ్కి అయితే కష్టమవుతుంది. కాబట్టి మనం చేంజ్ మెయింటైన్ చేసినట్లయితే మనకి హేగా ఇస్తా. మనమైతే నంది హిల్స్కి అయితే వచ్చేసాం. సో మన సిస్టర్తో వచ్చాం ఈరోజు. అండ్ ఇక్కడ వెదర్ అయితే చాలా చాలా చల్లగా ఉంది. అండ్ చూడండి, ఫుల్ మంచు కప్పేసింది అనమాట. సో మీరు అక్టోబర్లో వచ్చినట్లయితే ఇంత మంచి అనేది ఉండదు. సో ఇన్స్టెడ్ మీకు క్లౌడీ వెదర్ అనేది ఉంటుంది. సో మంచి బ్యూటిఫుల్ వ్యూ అనేది అప్పుడే దొరుకుతుంది. సో మీరైతే ఏదైతే ఇంటర్నెట్లో చూస్తారో ఆ వ్యూ అనేది ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మీకు 2 వేస్ ఉంటాయి అండ్ రివర్ ఆరిజిన్ అని ఉంది అండ్ సన్ రైజ్ పాయింట్. సో నేనైతే సన్ రైజ్ పాయింట్ చూద్దామని వెళ్తున్నాం. అండ్ ఇక్కడైతే మీకు మ్యాప్ అయితే పెట్టారు చూడండి. మీకు ఇక్కడ నంది హిల్స్లో ఏమేమి అవైలబుల్ ఉందో అన్నీ మ్యాప్లో మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మంచి ఒక గార్డెన్ టైప్ అనేది ఉంటుంది. సో అక్కడైతే మీకు బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి కొంచెం ఆలోచించాలి గైస్. మీరైతే ఓన్ వెహికల్స్ వచ్చినట్లయితే ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళచ్చు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అర్లీ మార్నింగ్ అవైలబుల్ ఉండదని అనుకుంటున్నాను, ఎందుకంటే అంత అర్లీ మార్నింగ్ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, సో దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడైతే ఏం మాత్రం కనిపించట్లేదు గైస్. సో ఫుల్ మంచు కప్పేసింది. యాజ్ ఐ మెన్షన్డ్, అక్టోబర్లో వచ్చినట్లయితే మీకు మంచి వ్యూ అనేది చూడొచ్చు. ఆ క్లౌడీ మీరైతే గూగుల్లో చూస్తారు కదా, గూగుల్లో ఎవరైతే చూసుంటారో తెలుసు వాళ్ళకి ఒక క్లౌడీ అనేది మెన్షన్ చేసి ఉంటారు ఫొటోస్లో. యా, సో మీరు ఇక్కడ చూడండి, మనం కూడా ఒక క్లౌడీ వెదర్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. బట్ ఇంకా మంచి వెదర్ మీకు కావాల్సినట్లయితే అక్టోబర్లో అయితే ఖచ్చితంగా విజిట్ చూడండి ఒకసారి. సో గైస్, మేమైతే సన్ రైజ్ క్యాప్చర్ చేద్దామని టైమ్లెస్ అయితే పెట్టాం. సో బట్ ఇక్కడ మంచు పడడం వల్ల క్యాప్చర్ అయితే చేయలేకపోయాం. సో వెదర్ అయితే చేంజ్ అవుతూనే ఉంటుంది. సో నేనైతే ఆల్మోస్ట్ 4 to 5 టైమ్స్ ఇక్కడ విజిట్ చేశాను నంది హిల్స్. ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఎవ్రీ టైమ్, సో ఆల్మోస్ట్ 4 to 5 టైమ్స్ నేను చెప్పాను కదా. సో ఈచ్ టైం అనేది నేను ఒక డిఫరెంట్ వెదర్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను గైస్. సో మీరు కూడా వెళ్ళండి, ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ టు విజిట్ ఇన్ ద వీకెండ్స్. మీకైతే ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో అరౌండ్ 3000 రూపీస్. మనం ఆల్మోస్ట్ ఇక్కడ మేఘాలు పైకి ఉన్నాం, సో మామూలుగా లేదు. ఇంకా కొంచెం క్లౌడీ ఉంటే మంచి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ టెంపుల్ కూడా ఉంటాయి, ఆల్మోస్ట్ 2-3 టెంపుల్స్ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం. సో ఇది టెంపుల్ అనమాట. సో ఇక్కడ ఈశ్వర స్వామి టెంపుల్, ఐ మీన్ లింగం అనేది ఉంటుంది. సో బాగుంటుంది, కొంచెం ఓల్డ్ టైప్. ఇట్ ఈస్ గుడ్ అనమాట.
సో గైస్ మీరు రెంటల్ బైక్స్ తీసుకున్నప్పుడు ఒకసారి 2 సార్లు చెక్ చేసి తీసుకోండి. ఇక్కడ మన వాళ్ళు ఒక బైక్ తీసుకొచ్చారు రాయల్ ఎన్ఫీల్డ్. ఇక్కడ ఏమైందంటే క్లచ్ వేర్ తగ్గిపోయింది. సో ఇంకా వెళ్ళాలంటే నానా కష్టపడ్డారు వీళ్ళు. సో ఏదో ట్రై చేస్తున్నారు. మన నుంచి ఒక ఎక్విప్మెంట్ అడిగారు. సో నేనైతే ఇచ్చాను బట్ అది వర్క్ అవ్వలేదు. సో మీరైతే ఖచ్చితంగా చెక్ చేసి తీసుకోండి. దిస్ ఈస్ అన్ ఎండ్ ఆఫ్ ద వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.